ఉత్తరాంధ్రలో సింహాచలం అప్పన్న స్వామి ఆలయ గిరి ప్రదక్షిణకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక యాత్ర కోసం లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. గిరి ప్రదక్షిణ ఒక నదీ ప్రవాహంలా సాగింది. ప్రదర్శన పూర్తయ్యే వరకు అప్పన్న స్వామి నామస్మరణ మారుమోగుతూనే ఉంది. ఈ గిరి ప్రదక్షిణ చూస్తే కష్టాలు తీరుతాయని, అనుకున్నది జరుగుతుందని భక్తుల నమ్మిక. ప్రతి సంవత్సరం జరిగే గిరి ప్రదక్షిణలో భక్తులు వారి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణ చేపట్టి పౌర్ణమి రోజున అప్పన్న స్వామిని దర్శించుకోవడంలో భక్తుల ఆనవాయితీ. ఈ సంవత్సరం జూలై 21న గిరి ప్రదక్షిణ జరిగింది. 32 కిలోమీటర్ల మేర సాగే గిరి ప్రదక్షిణ కోసం భారీ ఏర్పాట్లు చేసింది జిల్లా యంత్రాంగం. 5 IPS అధికారుల పర్యవేక్షణలో 2600 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించారు. సింహాచలం గిరి ప్రదక్షిణ తొలి పావంచ నుంచి అడవివరం, దారపాలెం, అరిలోవా, హనుమంతువాక పోలీస్ క్వార్టర్స్, కైలాసగిరి టోల్గేట్, అప్పుగర్ జంక్షన్, MVP డబుల్ రోడ్, వెంకోజీపాలెం, HB కాలనీ, కైలాసపురం, మాధవధార, మురళీనగర్, బుచ్చిరాజుపాలెం, లక్ష్మీనగర్, ఇందిరానగర్, ప్రహ్లాదపురం, గోసాల జంక్షన్, పావంచ మీదుగా సింహాచలం మెట్ల మార్గం వరకు చేరుకుంటుంది. మొత్తంగా గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్ల మేర సాగుతుంది. కాగా ఈ గిరి ప్రదక్షిణలో ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జూలై 21న ఉదయం గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. భక్తులు గిరి ప్రదక్షిణను చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణలో భక్తులకు సత్యసాయి సేవాదళ బృందం విశాఖపట్నం వారు విశేష సేవలు అందించారు. ముఖ్యంగా 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మజ్జిగ, అల్పాహారం, మందులు అందించడంలో సత్యసాయి సేవాదళ్ ముందున్నది. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులు కాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. వారి కాళ్లకు మర్దన చేసి ఉపశమనం కలిగించారు. భక్తులకు సేవలు చేయడంలో సత్యసాయి సేవాదళ్ విశాఖ వారు చేసిన సేవలు అద్భుతం. సేవా బృందంలో గోపాలరావు, మీనాక్షి దంపతులు NGOs కాలనీలో గత 15 సంవత్సరాలుగా సేవా బృందంలో సేవలు అందిస్తున్నారు. అంతేకాదు కాలనీ వాసులు కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సేవలు అందించి భక్తుల మన్ననలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవాదళ్ విశాఖ వారిని పలువురు అభినందించారు.